మసాలా దట్టించి పాత హామీలను బయటికి తీసిన బాబు. పాత హామీలన్నిటికీ మసాలా దట్టించి మళ్లీ బీసీలను మోసం చేయడానికి ఇస్తున్న డిక్లరేషన్ అది బీసీ డిక్లరేషన్ కాదు, బాబు చీటింగ్ డిక్లరేషన్. బీసీలకు బాంధవుడు జగనన్న అయితే బీసీలకు రాబంధువు చంద్రబాబు. బీసీలకు వెన్నెముక జగనన్న అయితే వెన్నుపోటు చంద్రబాబు. బీసీల ఆత్మగౌరవం జగనన్న అయితే వారిని అనగదొక్కేసింది చంద్రబాబు. అప్పు ఎగ్గొట్టేవాడు ఎంత వడ్డీనైనా కడతాడు అంటాడు, అలానే చెప్పింది చేయడు. కాబట్టి చంద్రబాబు ఎన్ని అబద్ధాలైనా చెప్తాడు. చంద్రబాబు నాయుడు 10 హామీలు ఇచ్చారు. దానికి ముందు గతంలోనే మీరిచ్చిన 143 హామీలను కూడా రాసి ఎన్ని నెరవేర్చారో చెప్తే బాగుండేది. బీసీలకి ఏం చేశారు, మీ పాలనలో బీసీలకి ఏం చేశారు మనం చర్చించుకుందాం. చంద్రబాబు నాయుడు గారు మీ కాన్స్టిట్యున్సీ కుప్పంకి వెళ్దామా, లేదా బాలకృష్ణ గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, లేదంటే అచ్చెన్నాయుడు గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, యనమల రామకృష్ణుడు గారి కాన్స్టిట్యున్సీకి వెళ్దామా, మీరే చెప్పండి. ఎక్కడికైనా మేము రెడీ రావడానికి. ఏ గ్రామానికైనా వెళ్దాం. ఆ గ్రామంలో బీసీ గృహాలకు వెళ్ళి వాళ్ళ గృహాల్లో మా జగనన్న 5 ఏళ్ల పాలనలో మేలు జరిగిందా, గత మీ 5 ఏళ్ల పాలనలో మేలు జరిగిందో మనం తేల్చుకుందాం. మేము సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే మేము కాలర్ ఎగరేసుకొని ప్రతి కార్యకర్త కూడా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్ళి మా జగనన్న ప్రభుత్వం ఇంత మేలు చేసింది అని చెప్పుకునేంత అవకాశాన్ని, మేలుని బీసీలకి జగనన్న ఈ రాష్ట్రంలో ఇచ్చారు. కానీ మీరు చెప్పుకోవడానికి ఒక్క పథకం కూడా లేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అంతా ఎందుకు, ఒకటి చెప్తున్నాను. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఈ 5 ఏళ్ళలో, ఈ 58 నెలల్లో డీబీటీ పద్ధతి ద్వారా తీసుకుంటే 2,59,000 కోట్లు ప్రజల అకౌంట్లో వేస్తే అత్యంత పారదర్శకంగా ₹1 అవినీతి లేకుండా వేశారు. అందులో బీసీలకి 1,22,000 కోట్లు వేయడం జరిగింది. దీన్ని కాదనే దమ్ము ధైర్యం మీ పార్టీలు, మీ కూటమికి ఎవరికైనా ఉందా? చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇంత మేలు మీ గవర్నమెంట్ టైంలో జరిగిందా? అలాగే తీసుకుంటే డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా తీసుకుంటే 4,38,000 కోట్లు పేద ప్రజల అకౌంట్లో అయినా అన్ని రకాలుగా లబ్ధి చేకూర్చారు, డీబీటీ నాన్ డీబీటీ కలిపి. అందులో మా బీసీలకు తీసుకుంటే 1,73,000 కోట్లు ఇవ్వడం జరిగింది జగనన్న. మరి మీ 14 ఏళ్ళ హయాంలో తీసుకుంటే మొత్తం కలిపిన ఇంత మేలు మా బీసీలకి చేశారా చంద్రబాబు నాయుడు గారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇవి ఏమీ చేయకుండా ఏ మొహం పెట్టుకొని మీరు బీసీ ఓట్లు అడుగుతున్నారు, మళ్ళీ బీసీ డిక్లరేషన్ అనేసి ప్రజల ముందుకు వస్తున్నారు. మీకు అసలు బీసీలకు ఓట్లు అడిగే అర్హత ఉందా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న అంట మోసం చేస్తాడు అంటున్నారు కదా. అంటే 124 సార్లు బటన్ నొక్కి బీసీల అకౌంట్స్లో డబ్బులు వేసి వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచడం మోసమా? అలాగే బీసీ కమిషన్ ఈ రాష్ట్రంలో జగనన్న ఏర్పాటు చేయడం మోసమా అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే తీసుకుంటే జగనన్న బీసీ డిక్లరేషన్ తీసుకురావడం, బీసీ కులగణనకు కూడా జగనన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపట్టడం జరిగింది. అది జగనన్న చేసిన మోసమా? అలాగే బీసీ విద్యార్థుల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్ చేపట్టడమే కాకుండా ఇచ్చిన గృహాల్లో మెజారిటీ లబ్ధిదారులు బీసీలే ఉన్నారు. అలాగే తీసుకుంటే ఇచ్చిన ఇళ్ల పట్టాల్లో మెజారిటీ లబ్ధిదారులు మా బీసీలే ఉండడం జరిగింది. అలాగే తీసుకుంటే ఈ మా బీసీని స్పీకర్గా అవకాశం ఇచ్చారు. అలాగే క్యాబినెట్. జగన్ విశాఖ విజన్ ప్రకటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు సెటైర్లు. విశాఖ విజన్ పేరుతో సీఎం జగన్ చేసిన ప్రకటనపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పందించారు. పరిపాలనా రాజధానిలో ఇన్నాళ్ళు పాలన మొదలు పెట్టడానికి ఏం అడ్డు వచ్చిందని ప్రశ్నించారు. ఎన్నికల ముందు 10 ఏళ్ల వ్యూహాల పేరుతో కొత్త నాటికలు కాదా అని తీవ్ర స్థాయికి ధ్వజమెత్తారు. పరిపాలనా రాజధాని అని చెప్పి విశాఖ ప్రజల్ని 3 ఏళ్లుగా మోసం చేయడం మీ చేతగాని కమిట్మెంట్. ఐటీ హిల్స్ నుంచి దిగ్గజ కంపెనీలో వెళ్ళిపోతున్నా చూస్తూ ఉండడం మీ రోడ్డు మ్యాప్ అని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందరూ ప్రజలు కూడా పిలిచి దాంట్లో ఆయన యొక్క విజన్ పంచుతున్నారు. మామూలుగా ఎవరైనా చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే ఇటువంటి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా ఒక టైం ఫ్రేమ్ ఉంటుంది. జనరల్గా గవర్నమెంట్ వచ్చిన వెంటనే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు, వైజాగ్ ఏం చేయాలి, లేదా స్టేట్ మొత్తం అనే హోల్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళ ఆలోచనలు అవి షేర్ చేసుకుంటారు, తప్పులేదు. కానీ ఇక్కడ విచిత్రం విదూరం ఏంటంటే ఇంకొక 4-5 రోజుల్లో మ్యాక్సిమం 1 వీక్లో ఎలక్షన్ షెడ్యూల్ రాబోతా ఉంది. అంటే ఏదైతే 2019లో ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఉందో దానికి అంతిమ గడువులు సమీపిస్తూ ఉన్నాయి.
వన్స్ షెడ్యూల్ వచ్చిందంటే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అవుతుంది, మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఎలక్షన్లో గెలిచిన తర్వాత మళ్ళీ కొత్త ప్రభుత్వానికి ఏదైనా చేసే అవకాశం ఉంటుంది. ఏ విధంగా చూసినా కూడా అది ఏ సర్వే రిపోర్ట్ చూసినా లేకపోతే ఏ వర్గాలతో మాట్లాడినా ఎక్కడ ఫీడ్బ్యాక్ వచ్చినా కూడా ఈ ప్రభుత్వానికి మళ్ళీ ఎన్నికల్లో ఏ మాత్రం కూడా గెలిచే అవకాశం లేదనే విషయం స్పష్టంగా అందరూ చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన నిన్న విశాఖపట్నంలో ఈ విశాఖ డాక్యుమెంట్ రిలీజ్ చేయటం ఏదైనా కొంచెమైనా సిగ్గుంటే ఆయన నిజంగా ఆలోచించాలి. ఇప్పటికే విశాఖపట్నం పట్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో దానికి ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో మనం చూస్తా ఉన్నాం. ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా 2014లో మొట్టమొదటిసారిగా ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం కూడా వైఎస్ఆర్ పార్టీ పోటీ చేసింది. అంతకుముందు బై ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత ఫుల్ ప్లెడ్జెడ్గా అన్ని ఎలక్షన్లో పోటీ చేసింది 2014. మరి 2014 ఎన్నికల్లో కూడా విశాఖ నుంచి ఆ పార్టీ అప్పుడు గౌరవ అధ్యక్షురాలు ఎవరైతే వైఎస్ విజయం ఉన్నారో వైఎస్ విజయం అని విశాఖపట్నం ఎంపీగా పోటీ చేయించారు. మరి మీ అందరూ కూడా తెలుసు ఆ రోజు తీర్పు ఎలా వచ్చిందో. వైఎస్ విజయంని ఘోరంగా అంటే భారీ మెజార్టీతో దాదాపు 2 లక్షల పైగా మెజారిటీ తోటి మన బీజేపీ నుంచి హరిబాబు గారు ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తే ఆయన ఒక ఘన విజయం సాధించారు విజయం గారికి. అంటే విశాఖపట్నం ప్రజలు ఎలాంటి వ్యక్తులు కోరుకుంటున్నారు, ఎలాంటి పార్టీలు కోరుకుంటున్నారు, ఎలాంటి అభ్యర్థులు కోరుకుంటున్నారు అనేది ఆ 2014 ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ ఎన్నికల ద్వారానే ఈ ప్రజలు స్పష్టంగా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి ఎంపీ సీటును ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ఇచ్చాడని, చంద్రబాబు పవన్ కళ్యాణ్కు ఆ దమ్ముందా అని ఎంపీ మార్గని భరత్ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు బీసీలను మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని, జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. చంద్రబాబు బీసీలకు ఎన్ని సీట్లు ఇచ్చారని మార్గాని భరత్ ప్రశ్నించారు. ఎన్నికలు వచ్చినప్పుడే చంద్రబాబుకు బీసీలు గుర్తొస్తారు. బీసీలకు వైఎస్ఆర్సీపీ చేసిన న్యాయం మీరు ఎప్పటికీ ఇవ్వలేరని అన్నారు. వయసు నాది చిన్నదే, బుద్ధిలో కాదు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో సింగిల్ బటన్ నొక్కుతా ఉన్నారు. డైరెక్ట్గా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయి. డబ్బు బీసీల ఖాతాల్లో నువ్వు డిక్లరేషన్ పెట్టుకోలేమో. జగనన్న ఏలూరు సభ సాక్షిగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారంగా ఆయన ఇంకా 75,000 కోట్లే చెప్పారు జగనన్న. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకి బ్యాంకులో పడిన నిధులు ఎంత అనంటే సుమారుగా 1,70,000 కోట్ల రూపాయలు బీసీల ఖాతాల్లో పడిందండి. ఇవాళ నేనేమి అబద్ధాలు మాట్లాడట్లా, లెక్కలు ఉన్నాయి. ఇవాళ కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో 150 కులాలు ఎన్నైతే కులాలు ఉన్నాయో ఆ కులాలకు సంబంధించి నేను మాట్లాడుతూ ఉన్నా. ఇవాళ పథకం ఏ రూపైనా కానివ్వండి, నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు, నిజంగా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మీరేదో తీసుకొచ్చి చేయూత పథకానికి కనుక ఇచ్చి అది బీసీల ఖాతాల్లో పెడుతున్నారు ఏంటండి అని అంటా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఇప్పుడు పథకం పేరు ఏదైతే ఏంటి, డబ్బు వచ్చిందా లేదా, అదే నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇప్పుడు మీరు బీసీ నిధులు అని చెప్తా ఉన్నారు, మీరు ఆ పేరు పెడుతున్నారు, మేము వివిధ పేర్లు పెడుతున్నాం. బీసీల ఖాతాల్లో డబ్బు వెళ్ళిందా లేదా? ఇవాళ చేయూత అయితే కానీ, ఆసరా అయితే కానీ, అమ్మఒడి అయితే కానీ, లేకపోతే ఏ పథకమైనా తీసుకోండి. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ వస్తే, ఆయన ఎలా వచ్చేది లేదు పెట్టేది లేదు, 150,000 కోట్లు అని చెప్పి అబద్ధపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ ప్రజలు ఎవ్వరు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారిని నమ్మేదానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇప్పుడు నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఇదే చంద్రబాబు నాయుడు గారు మొన్న 95 సీట్లు ప్రకటించారు. ఆ 95 సీట్లలో 95 అన్న 95 సీట్లలో కేవలం 18 మందికే ఆయన బీసీలకు సీట్లు ఇచ్చాడు. మరి ఇదేనా తెలుగుదేశం పార్టీ? బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం పార్టీ అని చెప్తా ఉన్నాడు. మరి ఇదేనా? ఇది మోసం కాదా?
3% ఉన్న కమ్మ సామాజిక వర్గం, మీ సామాజిక వర్గం 30 సీట్లు ఇచ్చావే, 21 సీట్లు ఇచ్చావే. మరి దాన్ని ఏమంటారు? 55 నుంచి 60% ఉన్న బీసీలకి 18 సీట్లా? 3% ఉన్న మీ సామాజిక వర్గానికి 21 సీట్లా? దీన్నే నా సామాజిక న్యాయం అంటే? దీనేనా బీసీలు డిఎన్ఏ తెలుగుదేశం అని చెప్తా ఉన్నావు? ఇదేనా? సాటి బీసీగా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ రాజమండ్రి పార్లమెంట్ నేనే ఉదాహరణ. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా జగనన్న బీసీలకు ఇచ్చాడు. నువ్వు ఈ రోజుకైనా సాహసం చేస్తా ఉన్నావా అని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారిని, ఇదే పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నా. కనీసం ఈ రోజుకైనా మీరు సాహసం చేస్తున్నారా? సాహసం అని కూడా అనట్లా, మాకు న్యాయం చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా. లేదే. ఇదే రాజమండ్రి పార్లమెంట్ కానీ, ఇదే రాజమండ్రి అసెంబ్లీ కానీ, ఇదే రాజమండ్రి రూరల్ కానీ 3 సీట్లు బీసీలకు ఇస్తా ఉన్నారే జగనన్న. మరి మీరెవరికి ఇస్తున్నారండి? బీసీలకు ఒకటే ఇస్తున్నట్టు ఉన్నారు 3 ఆటల్లో. మరి దీన్నే నా అంటారు బీసీలకు న్యాయమని? ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నా. మేమిచ్చిన బీసీ సీట్లు ఎమ్మెల్యేలకి ఆ స్థాయిలో మీరు ఇవ్వగలరా? ఇది ఫస్ట్ అంశం. మీరు బీసీ డిక్లరేషన్లో పెట్టండి. మేము ఎంతమందికి అయితే ఎమ్మెల్యేలుగా బీసీలకు ఇస్తా ఉన్నామో మీరు ఇవ్వగలరా? మేము ఎంతమందికి అయితే బీసీలకు ఎంపీ సీట్లు ఇస్తా ఉన్నామో అన్ని సీట్లు మీరు బీసీలకు ఎంపీలు ఇవ్వగలరా? సూటిగా ప్రశ్నిస్తున్నా. మీ చిత్తశుద్ధి ఏంటనేది ఇవాళ క్లియర్గా ప్రజలకు అర్థమవుతుంది. ఇది కాకుండా రెండో అంశం దగ్గరకు వస్తే, మరి చంద్రబాబు నాయుడు గారికి 42 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్తా ఉన్నాడు నేను స్టేజ్ పైన. ఈ 42 ఇయర్స్ ఇండస్ట్రీలో మా బీసీలు రాజ్యసభ చేయడానికి పనికిరారండి? అంటే మీ పక్కన కూర్చోడానికి పనికిరారండి? ఎంతమందికి రాజ్యసభ సీట్లు మీరు? విశాఖ గాజువాక దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధి అక్షయ గ్రాండ్ లో భూ కబ్జాలు, ఇతర భూ తగాదాల సమస్యలపై ఫిర్యాదు కొరకు ప్రత్యేక స్పందన కార్యక్రమం ఏర్పాటు చేసిన డీసీపీ మేకా సత్యబాబు. ఈ కార్యక్రమంలో దువ్వాడ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎర్రం నాయుడు అధిక సంఖ్యలో పాల్గొన్న భూ తగాదా ఫిర్యాదుదారులు. గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు విశాఖపట్నం సిటీలో కొంచెం ల్యాండ్ ఇష్యూస్ ఎక్కువగా ఉన్నటువంటి ఆల్ పోలీస్ స్టేషన్స్ లిమిట్స్లో ఈ ల్యాండ్ గ్రాబింగ్ సంబంధించి ఎటువంటి సంఘటనలు జరగకుండా ఈ స్పందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నూతన ఈ రాజధాని నగరంలో ప్రజలందరి యొక్క వాళ్ళ ప్రాణమానాలతో పాటు వాళ్ళ ఆస్తులకు కూడా రక్షణ ఉండాలనేటువంటిది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ఉద్దేశం మేరకు ఎక్కడైతే ఈ ల్యాండ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని చట్టపరంగా ఏ విధంగా డిస్పోజ్ చేయాలో ఆ విధంగా డిస్పోజ్ చేయమని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఈరోజు దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు సిటీ డెవలప్ అవుతూ ఉంది. ఇక్కడ వస్తున్నటువంటి యొక్క ల్యాండ్ గ్రాబింగ్ ఇష్యూస్ అన్నట్లని కూడా ఒకసారి తెలుసుకొని వాటి మీద ఏదన్నా క్రిమినల్ కంటెన్షన్స్ ఏమన్నా ఉన్నట్లయితే దాని ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాము. లేదన్నట్లయితే అది సివిల్ డిస్ప్యూట్గా ఉన్నట్లయితే చట్ట ప్రకారం కోర్టులు, గౌరవ కోర్ట్స్ ఏ విధంగా అయితే దాన్ని ఆర్డర్స్ ఇస్తే దాని ప్రకారం డిస్పోజ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఒక దగ్గరగా ఒక 20 వరకు ఫిర్యాదులు వచ్చినాయి. తప్పనిసరిగా దీని మీద క్లియర్ ల్యాండ్ గ్రాబింగ్ ఉండి, క్రిమినల్ కంటెన్షన్స్ ఉండి, అన్యాయంగా ఎవరు భూమిని ఆక్రమించేటువంటి అటువంటి ఏమైనా జరిగితే తప్పనిసరిగా వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ల్యాండ్ గ్రాబర్స్ ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. ప్రత్యేకంగా ధన్యవాదాలు.
41వ వార్డు కార్పొరేటర్ గారు శ్రీమతి కోడిగుడ్ల పూర్ణిమాదేవి గారికి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మేడం శిరీష అసిస్టెంట్ కమిషనర్ వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఎర్నిమాంబ అమ్మవారి దేవాలయం ఈవో గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు ధర్మకర్త మండలి సభ్యులందరూ కూడా, ఈ యొక్క ఆలయ సభ్యులందరూ కూడా ప్రమాణ స్వీకారం జరపడం జరిగింది. అతి పవిత్రమైన దేవాలయం. ఈ దేవాలయానికి సేవ చేసుకోవడానికి భాగ్యం కలగాలి. ఎందుకంటే చాలా సంవత్సరాల నుండి ట్రస్ట్ బోర్డు లేదు. ఇదే మొదటి ట్రస్ట్ బోర్డు. గత 10 సంవత్సరాల నుండి కూడా అనేక అడ్లు వేస్తామన్నారు. కావాలని కోర్టుకు వెళ్ళడము, పేరు తీసుకొని రావడము. ఈ ఆలయ అభివృద్ధి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కానీ ఆలయం మీద వచ్చి ఆదాయం మాత్రం తినడానికి చాలా రూపుల్లో అనేక రూపుల్లో వాళ్ళేమో పంచుకున్నారు. మరి ఈరోజు మాత్రం మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అన్ని ఆలయాలకి కూడా ట్రస్ట్ బోర్డులు వేయడం జరిగింది. సుమారు ఈ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో 20 టెంపుల్స్కి ట్రస్ట్ బోర్డు మెంబర్స్ వేసాము, చైర్మన్స్ వేసాము. మరి ఈరోజు ఈ టెంపుల్కి ముఖ్యంగా ఇది మత్స్యకారుల టెంపుల్ అంటారు. ఈ టెంపుల్కి ఒక విశాఖపట్నమే కాదు, ప్రపంచ దేశాల నలుమూలల నుండి కూడా ఈ అమ్మవారిని మొక్కుకుంటారు. వెళ్ళడం కలిగితే అమ్మాన్ని ఉయ్యాల్లో వేస్తాను, కోచు చెల్లించుకుంటాను. జాబు రాకపోతే జాబ్ కోసం, పిల్లలు కలగని వారికి పిల్లల కోసమని, ఆస్తులు అంతస్తుల కోసమని, ఎవరైతే ప్రేమగా చూసుకుంటారో వాళ్ళ ఆరోగ్యం బాగా ఉండాలని, ఉన్నతమైన శిఖరాలకి ఎదగాలని. ముఖ్యంగా నేను ఒక ఎగ్జాంపుల్. ఈరోజు ఈ దక్షిణ నియోజకవర్గం నేను 2 సార్లు ఎమ్మెల్యే అయ్యానంటే ఆ అమ్మవారి అనుగ్రహం అని చెప్పేసి నేను తెలియజేస్తాను. 3వసారి కూడా మళ్ళీ ఇదే కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యే అవుతానని చెప్పేసి నాకు పూర్తి నా పైన ఉండే నమ్మకం కంటే ఆ అమ్మవారి మీద ఉండే నమ్మకమే ఎక్కువ అని చెప్పి నేను తెలియజేసుకుంటాను. అందుకే ప్రతి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అమ్మవారికి మొక్కు చెల్లించుకుంటాను. నేను ఎప్పుడు కూడా చూస్తూ ఉంటాను. అలాంటి ఆలయానికి ముఖ్యంగా మా తోట పద్మావతి గారు, కార్పొరేటర్ గారు, అండా రమణ గారు అయితే ఈ ఆలయానికి బాగా చైర్మన్గా మరింత అభివృద్ధికి తీసుకెళ్తారని చెప్పేసి వారి పేరుని చూసేసిన విధంగా ఏకగ్రీయంగా సభ్యులందరూ కూడా మా సమక్షంలోనేమో చైర్మన్గా లండా రమణ గారిని మేము ఎన్నుకుంటామన్నారు. ఈ టెంపుల్కి ఎన్నో సేవలు అందిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా మౌలి గారు. అటువంటి మౌలి గారికి కూడా ఎందుకంటే నిత్యం అసలు ట్రస్ట్ బోర్డులో ఉన్నా లేకపోయినా సరే అమ్మవారి ఆలయానికంటే అతను ఉన్నారు అంతేనే. అతనికి మెంబర్తో సమానం లేదు. ఏదో వేసామంటే ఇది ఒక అలంకరణే తప్ప ఇంకేం లేదు. వారు చేసే సేవ ఎప్పుడూ కూడా ఉండనే ఉంటుందన్నమాట. సో వారి సేవలు కూడా ఎప్పుడు కూడా ఈ అమ్మవారికి ఉంటాయి. మరీ ముఖ్యంగా మా వాసుపల్లి నారాయణ అతను అందరూ కూడా మత్స్యకారులు, మిగతా వాళ్ళందరూ కూడా వారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఆలయ అభివృద్ధిని చెందించేలాగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ BRTS రోడ్ నడిబొడ్డున ఉంది. అనేక ఇబ్బందులు మనకున్నాయి. ఇప్పుడిప్పుడే జాతరలు వస్తామన్నారు. అతిపెద్ద షెడ్ నిర్మాణం చేయడం కోసం వచ్చారు. ఈ ఆలయం కూడా ముందేమో మనకు తెలిసి ఎలాగుండేదో ఇప్పుడు ఆలయ పరిస్థితి వస్తే ఎంత బాగుంది. గ్రానైట్ స్టోన్స్ అన్ని వేసి ఈవో గారు కానీ, అసిస్టెంట్ కమిషనర్ కానీ, శిరీష గారు తీసుకునే చొరవ, ఈవో గారు తీసుకునే చొరవ, మరీ ముఖ్యంగా ఈ ఆలయం మీద ఏదో కక్ష. ఈవో వస్తాయి, ఈవో మీద ఏమో ఏదో రాసేయడం, రాతలు విపరీతమైన రాతలు రాసేయడం. ఈ ఆలయానికి పనిచేయడానికి మనసు ఉండట్లేదు.
వందని గంట చేస్తా ఉన్నారు. ఈనాడు పేపర్ కూడా నేను చూస్తా ఉన్నాను. ఎందుకో తెలీదు, ఆ కక్ష సాధింపు. అభివృద్ధి చెందుతుంటే దాంట్లో లంచాలు తినేస్తా ఉన్నారని, ఇవన్నీ నడిపే వారికే తెలుస్తుందన్నమాట కష్టం అనేది. నేను సభ్యులందరికీ కూడా కోరుతాను, అలాంటి మచ్చ తెచ్చుకోకండి. పవిత్రంగా అమ్మవారిని సాక్షిగా మీరేమో సేవలు అందించండి. ప్రతి మంగళవారము ఆదివారం వచ్చే భక్తులందరికీ కూడా ఒక నీడనివ్వండి. అనేక మంది ఈరోజు దాతలు ఉన్నారు. మీరందరూ కూడా ఆ దాతల్ని ఆకట్టుకొని ఏది కావాలి అని ముందు ఏమో ఒక ఎజెండా తయారు చేసుకోండి, కాంపొనెంట్ వైజ్ తయారు చేసుకోండి. ఏది కావాలనుకుంటే దానికి ఎంత డబ్బులు అవుతుంది ఇంజనీర్తో రాసుకొని, ఇదిగో మాకు ఎన్నో షాపింగ్ మాల్స్ ఉన్నాయి, సిఎంఆర్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి, లక్కీ షాపింగ్ మాల్స్ ఉన్నాయి. కేవలం ఒక ₹1,00,000 కాకుండా పర్మనెంట్ సక్సెస్ ఏదైనా వచ్చేలాగా మీరేమో చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఏ కష్టం వచ్చినా సరే ఎమ్మెల్యేగా వాసుపల్లి గణేష్ కుమార్ ఇక్కడ ఉంటాడు ఎప్పుడు కూడా. నేను ప్రతి ఆదివారం కూడా వచ్చి దర్శించుకుంటాను ఈ అమ్మవారిని. ఏ సమస్య అయినా సరే నాకు తెలియజేస్తే అటు రైల్వే వారితో కానీ, అటు జీవీఎంసీతో కానీ, ఇటు పోలీసు వారితో కానీ, అటు జీఎంసీ వారితో కానీ అన్ని రకాలుగా కూడా నేనేమో సమస్యలకి పరిష్కారం అందిస్తాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జనసేన పశ్చిమ అభ్యర్థి శ్రీ గణబాబు గారి ప్రచారంలో భాగంగా 62వ వార్డు త్రినాథపురం జంక్షన్ దగ్గర నుండి శ్రీరామ సేవా సంఘం, దుర్గానగర్, అల్లూరి సీతారామరాజు కాలనీ, ఎన్టీఆర్ కాలనీ, గుడివాడ కాలనీ, టీడీపీ కాలనీ, అంబేద్కర్ కాలనీ, ప్రకాష్ కాలనీ, అచ్చినాయుడు లోవా, ప్రకాష్ నగర్, గౌరపేట మరియు ప్రకాష్ నగర్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. మరియు ప్రచారంలో బీసీల కొరకు బీసీ డిక్లరేషన్ మరియు పేదల కోసం సూపర్ 6 పథకాలు ప్రజలకు వివరించారు. ప్రచారంలో మహిళలు, యువత అత్యధికంగా పాల్గొని వారితో పాటు నడుస్తూ ఘన నీరాజనం పలికి హారతులిచ్చారు. పశ్చిమ జనసేన సమన్వయకర్త అంగదుర్గా ప్రశాంతి, అధ్యక్షులు మజ్జి మాలినాయుడు, యూనిట్ ఇన్ఛార్జీలు డొప్పా సన్యాసిరావు, జోగి, కోరుబిల్లి రాము, అన్నెపు చంద్రశేఖరరావు, పెంటకోట హరి, ఆది, దుర్గా, దిలీప్ మరియు మహిళా నాయకురాలు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.